నమస్తే. నేడు తెలంగాణలో బీసీ బంధు అన్ని పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా స్వచ్ఛంగా సకల జనులంతా కూడా బీసీ బంధుకు మద్దతు ఇవ్వాలంటూ బీసీ సంఘాలు, బీసీ జేఏసీ నాయకులు, ఇటు ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయి సంపూర్ణ మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు స్కూళ్ళకు కావచ్చు, అదేవిధంగా ప్రైవేటుకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సెలవులు కూడా ప్రకటించారు. సో ఇప్పటికైతే మనము రైట్ నౌ కుక్కడిపల్లిలో ఉన్నాము. సో సమయం 6:30 అవుతుంది. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లో కావచ్చు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా బంద్ అయితే మనకు స్వచ్ఛందంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే ఆర్టీసీ బస్సులు కూడా మనకు ఎక్కడ కనిపించట్లేదు. కేవలం కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్, కొన్ని ఆటోలు మాత్రమే మనకు రోడ్ల మీద కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సొంత వాహనాలు, కార్లు లేదా టూ వీలర్ల మీద మాత్రమే ప్రజలంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి చూసుకోవచ్చు, మనం ఆటోలు మాత్రమే మనకు కనబడతా ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? మీరు నేను వచ్చి అర్ధగంట అవుతుంది. బస్సులు ఏమైనా వస్తున్నాయి? ఒక బస్సు లేదు. రెగ్యులర్గా బస్సులు ఉండేది ఇక్కడ? రెగ్యులర్గా ఉంటాయి. ఎన్ని గంటలకు వచ్చేది రెగ్యులర్గా 6 గంటల నుంచే బస్సులు ఉంటాయి. ఏ పని చేస్తారు మీరు? నేను తెలిసిన కోచింగ్ సెంటర్లో జాబ్ చేస్తా. బంధు లేదా ఇరాలా మీ కోచింగ్ సెంటర్? మాకు లేదు. ఇప్పుడు మెట్రో ఎక్కేసి వెళ్ళాలి. మెట్రో కూడా ఏం నడుస్తూనే ఉంటుంది, బంద్ ఏమైనా ఉంటుంది? మెట్రో నడుస్తున్నాయి, చూసినా నడుస్తున్నాయి. తెలుసా ఈ బంద్ ఎందుకు పెట్టింది అనేది ఏమైనా ఐడియా ఉందా? లేదన్నా, లేదా? లేదు. బీసీలో 42% రిజర్వేషన్ కోసం బంద్ పెట్టారు. ఓకే. సో ఇది మొత్తం మీద రెగ్యులర్గా 6 o'clockకి బస్సులు వచ్చేది, బట్ ఇవాళ బస్సులు లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. పెద్ద అయినా ఎంతసేపు అయింది వచ్చి ఇక్కడికి బస్ స్టాండ్కి? 10 నిమిషాలు అవుతుంది. బస్సులు రెగ్యులర్గా బాగుండేది కదా, ఈరోజు బంద్ ఉన్నట్టుంది. వస్తున్నాయా బస్సులు? తెలుసా తెలీదా బంధు? అట్లా చూడలేదా? టీవీలో చూడట్లేదా? చూడలేదు, అంత గమనించలేదు. ఇలా బంధు పెట్టిరు, బీసీలు అంతా బంధు పెట్టిరు అన్న తెలుసా అనే మీకన్నా ఇలా బంధు? మేము కాలేజీలో చేస్తాం, కాలేజీ హాలిడే ఇచ్చారు, బస్సులు ఉంటాయి అనుకున్నాను నేనైతే. చిలుకూరు వెళ్దామని హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి, ఒక బస్సు కూడా రాలా. బంధు ఐడియా ఉందా? బంధు ఐడియా ఉంది, కాలేజీలో చేస్తా, కాలేజీలకు హాలిడే ఇచ్చారు. ఎట్లా చూస్తారు? 42% రిజర్వేషన్ కోసం బంధు పెట్టిరు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మీరు ఏమైనా ఒపీనియన్ చెప్తారా ఈ బంధు మీద? ఈ 42% రిజర్వేషన్ కరెక్టే, బంద్ చేయడం అయితే కరెక్టే, నా సపోర్ట్ ఉంది. సో ఇది ఇట్లా చాలామంది ఇండివిజువల్గా కొంతమంది వాళ్ళ బంధుకు సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇదంతా కొంతమంది ఆటోలు కావచ్చు, ఇంకొంతమంది కొన్ని ప్రైవేటు ట్రావెల్స్లో వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో కావచ్చు, అన్ని మండలాల్లో కావచ్చు, అన్ని గ్రామాల్లో కావచ్చు పూర్తి స్థాయి బంధుకు అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బంధు నేపథ్యంలో స్వచ్ఛందంగానే కొన్ని షాప్స్ కావచ్చు, కొన్ని స్కూల్స్ కావచ్చు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కావచ్చు సెలవును ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో వీళ్ళంతా కూడా డైలీ పనికి వెళ్ళే వాళ్ళగా కనబడతా ఉన్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎంతసేపు అయింది మీరు బస్ స్టాండ్కి వచ్చి? మేము ఇక్కడికి వచ్చి అర్ధగంట అయిపోయింది. ఈ టైంకి వెళ్తారా? లేదు, మేము ఈ టైంకి డ్యూటీలో ఉండాలి. ఈరోజు బంద్ అని తెలుసా? తెలీదు మాకు. బస్సులు వస్తున్నాయి ఇక్కడ ఏమన్నా? లేవు, రావట్లేదు. అసలు బస్సులు రావట్లేదు. గుట్టలో 5:20కి ఎక్కుతాం మేము బస్సు. ఆ బస్సు అని వచ్చినాము. నిలబడి ఆటో కన్నా ఇక్కడికన్నా వస్తాయని చూస్తే ఇక్కడికి కూడా బస్సులు రాలేదు. ఇప్పటికి టైం అయిపోతుంది. ఆటోలు అనేవి మనం వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి, కానీ ఇప్పుడు మైత్రోనానికి మనం ఎక్కితే 20 రూపీస్, 60 రూపాయలు, 50 రూపాయలు అని అడుగుతున్నారు. మేమేమో ఫ్రీ బస్సు కదా అని డబ్బులు తెచ్చుకోలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థమవుతలేదు. బంద్ కదా ఈరోజు మొత్తం తెలంగాణ బంద్. నాకు బస్సులు బంద్ అని తెలియదు. నేను నైట్ 10:30కి పోయిన బస్సులు బంద్ అని కూడా తెలియదు నాకు. అన్ని షాప్స్ కానీ ఈరోజు కాలేజీలు, స్కూల్ అన్నిటికీ బంధులు ఇచ్చారు, స్వచ్ఛందంగా బంద్ చేయమని చెప్పారు. సో అంటే మీ షాప్స్ ఏమైనా బంద్ లేవా? మాకు బంధులు లేవండి. మా గోల్డ్ షాపు అసలే బంద్ లేదు. అమ్మ మీ పేరు ఏం పేరు అమ్మా? ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి? నేను ఇప్పుడే వచ్చిన. ఉన్నాయా బస్సులు కనబడుతున్నాయా? ఏం కనిపిస్తలేవు. వేడికి పోవాలి. నేను జిహెచ్ఎంసీలో చేస్తే టైం అయిపోయిందని మళ్ళీ కొడితే ఇంటికి పోతున్నా. ఇంటికి పోతున్నావా? 40 రూపాయలు పెట్టుకుని వచ్చిన ఆటోకి. టైం అయిపోయింది పోమ్మంటే మళ్ళీ వెళ్ళిపోయింది. బాలనగర్ పోవాలి. సో ఇట్లా రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళే వారికి కూడా కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. బంధు నేపథ్యము ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళకపోవడం, బంధు వల్ల బంధు ఈరోజు ఉందని చెప్పేసి కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం పోకపోవడం కూడా కొంత సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా బీసీ జేఏసీ నాయకులంతా కూడా స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. లోకల్ బాడీ ఎన్నికల్లో, విద్యా ఉద్యోగాల్లో 42% బీసీలకు
రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా జీవో 9ను హైకోర్టు కొట్టివేయడము, అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ని కొట్టేయడము, అనంతరం తిరిగి మళ్ళీ హైకోర్టుకు రావడం జరిగింది. సో ఇప్పుడు కేవలం ఒకే ఒక ఆప్షన్ను రాజ్యాంగ సవరణ జరగాల్సిందే. 9th షెడ్యూల్స్లో మరి 42% రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును పెట్టాల్సిందే. సో మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద జంతర్ మంతర్లో మరి పూర్తి స్థాయి లడాయి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి బీసీలు, సకల జనులు ఏకం కావాలి. ఈ బంద్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి బీసీల బలమేందో, 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి సార్థత ఏందో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి తెలవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి గత 4-5 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా బీసీ నాయకులు రోజువారీగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని, విపక్షాన్ని కలుస్తూ వస్తున్నారు. ఫైనల్గా ఇవాళ 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి సకల జనులు మద్దతు కావాలంటూ అన్ని షాప్స్ అందరూ కూడా వారి వారి బిజినెస్ని మీరు ఒక్కరోజు క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా బంద్ చేసి పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ మూమెంట్లో ఎలా అయితే తెలంగాణ బంద్ అయిందో, తెలంగాణలో సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, సో ఇది ఇప్పటికైతే కొంత సామాన్య ప్రజలు అప్డేట్స్ తెలియక, ఈరోజు బంద్ అని తెలియక కొంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంత బస్టాండ్ దాకా వచ్చి వెనుదిరిగి ఇంటికి పోతున్న వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకొంతమంది షాప్స్ ఓపెన్ ఉన్నాయి, మేము షాప్స్కి వెళ్తున్నాము, బట్ మాకు ఆర్టీసీ బస్సులు లేక, ఆటోలు లేక ఇబ్బంది అవుతుంది, సమయం లేట్ అవుతుందంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తొలి వెలుగు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, కూకట్పల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.